డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah guys, good morning all of you once again. So today మనం టాలీ ప్రైమ్ 6.0లో గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ డిస్కషన్ చేస్తున్నాం. నిన్నటి క్లాస్లో మనము ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఏ విధంగా చేయాలనో క్లియర్గా మనకు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనము గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాం. ఎగ్జాంపుల్, మన బిజినెస్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కడపలో ఉంది అనుకోండి, సబ్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. లేదంటే బ్రాంచెస్ అనొచ్చు, గోడౌన్స్ అనొచ్చు, లొకేషన్స్ అనొచ్చు. అప్పుడు మెయిన్ గోడౌన్ నుంచి సబ్ గోడౌన్స్కి ఏ విధంగా స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, సో ఏ లొకేషన్లో ఎంత స్టాక్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనము గోడౌన్స్లో స్టాక్ ఆర్ గూడ్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం, స్టాక్ సమ్మరీ ఎలా చెక్ చేస్తాం అనేది టుడే యొక్క కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో మల్టిపుల్ గోడౌన్స్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తారో, మల్టిపుల్ గోడౌన్ స్టాక్, సో వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ని ఎలా పోస్ట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు క్రియేషన్ చేస్తున్నాను. చూడండి, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. ఓకే, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. ఇన్వెంటరీ ఆప్షన్స్ యాజ్ యూజువల్ గా వేసి ఉండాలి. సో తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేసి పెట్టాలి. ఇక్కడ 37 ఇస్తున్నాను. మీరు ఇవి పూర్తిగా జిఎస్టీ నెంబర్ మీరు టైప్ చేయండి. కంట్రోల్ ఏ. ఓకే, సో ఫస్ట్ క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జెస్లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి ఈ ప్రాబ్లంలో అనేది చూద్దాం. క్యాపిటల్, పర్చేస్, యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. పర్చేస్ అకౌంట్స్, యూనిసాఫ్ట్ కంప్యూటర్, సన్రీ, రేటర్స్ 37. నెక్స్ట్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ శ్రీ ఫర్నిచర్ షాప్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి లెడ్జెస్, ఇవన్నీ మీకు కామన్గా తెలుసు. ఇంకా యూనిట్స్లోకి వెళ్తే నెంబర్స్, స్టాక్ ఐటమ్స్, హార్డ్ డిస్క్,
హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 18%. మానిటర్ అసరతల ప్రాసెసర్ P4 కీబోర్డ్ సో ఈ విధ లెడ్జెస్ ఐటమ్స్ మనం చేసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో గోడౌన్స్ కదా, గోడౌన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, పర్చేజ్ చేసేటప్పుడు ఏ గోడౌన్లో స్టాక్ పెడుతున్నాం మనం? పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. సో తర్వాత ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఈ గోడౌన్స్ మనం చేసుకోవాలి. పెట్టేస్తున్నానా? మెటీరియల్ రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లీ గోడౌన్, ఇలా గోడౌన్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఓచర్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. క్యాపిటల్ 12 lakhs, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, పర్చేజ్ హార్డ్ డిస్క్. చూడండి ఇలా గోడౌన్ అడుగుతుంది. స్టాక్ ఏ గోడౌన్లో పెట్టుకుంటున్నారు? స్పేస్ ఇవ్వండి. రా మెటీరియల్ గోడౌన్. క్వాంటిటీ ఎంత? 100, 2300. నెక్స్ట్ మానిటర్ రా మెటీరియల్ 50, 3500. ప్రాసెసర్ అదల 100, 3700. ప్రాసెసర్ P4 100, 5700. కీబోర్డ్ 50, 500. నెక్స్ట్ ర్యామ్ 75, 2000. తర్వాత పర్చేస్ అయిపోయిందా? ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఎస్జిఎస్టి, ఇలా ఎంటర్ చేసుకోవాలి. స్టాక్ మనం పర్చేజ్ చేసినప్పుడే గోడౌన్లో పెట్టుకోవాలి. తర్వాత అదర్ ఓచర్స్లోకి వెళ్ళి స్టాక్ జర్నల్లోకి వెళ్ళాలి. స్టాక్ జర్నల్ ప్రాసెసర్ అతలా సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు ప్రాసెసర్ అదలం తీసుకోవాలి. గోడౌన్ అడుగుతుంది. ఏ గోడౌన్లో స్టాక్ ఉంది? రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉంది. సో 25. రేటు పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది. సో తర్వాత హార్డ్ డిస్క్ రా మెటీరియల్ 50, మానిటర్ రా మెటీరియల్ 50, కీబోర్డ్ రా మెటీరియల్ 20, ర్యామ్ రా మెటీరియల్
75. ఇటు పక్క మనం ఏవైతే ఇచ్చామో ఇవే మనకు రైట్ సైడ్ లో కూడా ఇవ్వాలి. డెస్టినేషన్, ప్రాసెసర్ అతలం, అసెంబ్లింగ్ 25, హార్డ్ డిస్క్ అసెంబ్లింగ్ 50, మానిటర్ అసెంబ్లింగ్ 50, కీబోర్డ్ అసెంబ్లింగ్ 20, ర్యామ్ అసెంబ్లింగ్ 75. ఇటు పక్క రా మెటీరియల్ గోడౌన్, ఇటు పక్క అసెంబ్లింగ్ గోడౌన్ సేవ్ చేయాలి. ఫర్నిచర్ పర్చేస్ F7 20,000. ది ఫర్నిచర్ షాప్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ అంట్రా. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేమెంట్ 5,000. ఇలా ఎంట్రీస్ పాస్ చేయాలి. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ లాస్ 5,000. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. చూడండి, హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ గొడవలో 20 ఉన్నాయి, రా మెటీరియల్ గొడవలో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ నుంచి అసెంబ్లింగ్కి 50 ట్రాన్స్ఫర్ చేసాం. సో తర్వాత ప్రాసెసర్ అతలా 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 25 ఉన్నాయి, రా మెటీరియల్ లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ లో ఉన్నాయి. ర్యామ్ 75 పర్చేజ్ చేసాం, అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం. టోటల్ గా 475. ఇలా గోడౌన్ లో స్టాక్ ఆర్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అనేది ఇలా చేస్తాం. డాష్ బోర్డ్ కామన్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇది కామన్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. ఇలా ఈ విధంగా మల్టిపుల్ గోడౌన్స్ లో స్టాక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ విధంగా డేటాను ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందని కనిపెట్టేదాన్ని ఇక్కడ మనం లైక్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, అర్థమైంది మరి కాన్సెప్ట్? గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అర్థమైందా? ఎనీవన్ క్లియర్? ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. యా, నెక్స్ట్ వన్ చూడండి, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఆర్ బ్యాచ్ వైజ్ ప్రాబ్లం. ఓకే, అసలు ఈ బ్యాచ్ నెంబర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అని చూసుకుంటే ఎక్కువగా మెడిసిన్స్ కి, ఫెర్టిలైజర్స్ కి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఎక్కడ ఏంటంటే ఓపో మొబైల్ ఒకటే, వివో మొబైల్ ఒకటే, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ సిరీస్లు మారుతూ ఉంటాయి. మెడిసిన్స్ లో కూడా అంతే. ఓకే, మెడిసిన్స్ కూడా నేమ్స్ ఒకటే ఉంటాయి, నిమ్స్లైడ్, ఓవరాన్ ఇలాగా, దాంట్లో సిరీస్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు వివో Y53, వివో Y55, వివో Y56 పేరు ఒకటే వివో అని, దాంట్లో బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేస్తారు, బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా సేల్ చేస్తారు. ఏ బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేసాం, ఏ బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తాం, అదొకటి. మిల్క్ ఉంటాయి, మిల్క్ ప్యాకెట్స్, సో దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటాయి. ఫెర్టిలైజర్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. తర్వాత మెడిసిన్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. ఓకే, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఎలా ఇవ్వాలి, బ్యాచ్ నెంబర్స్ ఎలా ఇవ్వాలి, బ్యాచ్ నెంబర్స్ వైజ్ ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఫైనల్ గా బ్యాచ్ నెంబర్స్ ఏ విధంగా స్టాక్ ని చెక్ చేసుకోవాలి అనేదే కాన్సెప్ట్.
సో వీటిని ఎక్కువగా ఫెర్టిలైజర్స్కి, మెడిసిన్స్కి యూజ్ చేస్తారు. ఈ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది టాలీలో చూద్దాం. యూనివర్సల్ హోమ్ నీడ్స్. పెడుతున్నా బండి బండి ఇక్కడ పెడుతున్నా 2 మినిట్స్ మ్యూట్ లో పెట్టుకోండి. 2 మినిట్స్ మెయింటైన్ అకౌంట్స్. పేపర్ వేసి వెళ్ళిపోవడం కానీ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. సో తర్వాత ఎనేబుల్ బ్యాచెస్, ఎస్. మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఎస్. జిఎస్టి కామన్, మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టి నెంబర్ ఇచ్చుకోండి. ఇక్కడ 37 ఉంది కదా, కంట్రోల్ ఏ డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నా. రిసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. $5 lakhs. నెక్స్ట్ పర్చేస్, అర్జున్ ట్రేడర్స్. సన్రీ క్రియేటర్స్ 37. బ్లూటూత్, చూడండి. ఎప్పుడైతే F11లో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనే ఆప్షన్ వేసి పెడతామో ఆటోమేటిక్గా మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. బ్లూ నో పెట్టేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూసారా ఇక్కడ మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసి పెట్టండి, ఎక్స్పైరీ డేట్ కూడా వేసి పెట్టండి. $5. ఇప్పుడు మీకు బ్యాచ్ నెంబర్ అడుగుతుంది. చూసారా, న్యూ నెంబర్ 852312, 852312. క్వాంటిటీ అని 50, 250. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 1 April 25 అనుకోండి. ఎండింగ్ డేటు 31/3/26 అనుకోండి. ఎగ్జాంపుల్. ఇలా ఒకే బ్లూటూత్ మీద 10 బ్యాచ్ నెంబర్స్ అని ఇవ్వచ్చు. చూడండి, మళ్ళీ ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తున్నాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తున్నాం. ఇలా ఒకే బ్లూటూత్ మీద 10 బ్యాచ్ నెంబర్స్ వైజ్గా పర్చేజ్ చేయొచ్చు, 10 బ్యాచ్ నెంబర్స్ వైజ్గా సేల్ చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ 3 ఇచ్చాను. నెక్స్ట్ సోనీ క్లాసిక్. $18. 654 1 2 4 100 400. Brampton. %12. 985
445, 80, 350. Usha fan, 987, 445, 70, 1000. Alt C, duties and taxes, GST, ఇలా మనం పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ చేయాలి. ఆల్ట్ సి, పర్సన్ ఎవరు? కాన్ ట్రేడర్స్, వైజాగ్. సన్రీ డెప్టర్స్ 37, సేల్స్ అకౌంట్స్ క్రాంప్టన్. చూడండి, ఏ బ్యాచ్ నెంబర్ అయితే పర్చేజ్ చేశారో అదే బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తున్నాం. 50, 400. ఉషా ఫ్యాన్ 25, 1200. సోనీ క్లాసిక్ 45, 400. బ్లూటూత్ చూడండి, 3 బ్యాచ్ నెంబర్స్ చూపిస్తున్నాయి. మనం పర్చేజ్ చేసిన బ్యాచ్ నెంబర్ 85. ట్యాక్స్ ఇవ్వాలి. సేవ్. నెక్స్ట్, రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్ 35,000. నెక్స్ట్, పేమెంట్ టు క్రెడిటర్స్ అర్జున్ ట్రేడర్స్ 50,000. నెక్స్ట్, కంప్యూటర్ పర్చేస్ 35,000. నెక్స్ట్, గోడౌన్ రెంట్ 1,500. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 11,250. నెట్ ప్రాఫిట్, స్టాక్ సమ్మరీ, లెఫ్ట్ ఓవర్ కాన్ఫిగర్, సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. అసెట్స్ అండ్ లయబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. సో పర్చేజ్, సేల్స్. తర్వాత ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్ నెంబర్,
బ్లూటూత్లో 3 ఉన్నాయి. 8523 సెలెక్ట్ చేద్దాం. చూడండి, స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్. మళ్ళీ బ్యాచ్ సెలెక్ట్ చేయండి. 74 సెలెక్ట్ చేయండి. ఓన్లీ పర్చేజ్ ఉంది, సేల్స్ లేదు. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తుంది. బ్యాచ్, బ్యాక్ వెళ్ళి క్రాఫ్ట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ స్టాక్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్. ఈ విధంగా మనము బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేస్తాం. అంటే ఎక్కువగా ఇవి ఎలక్ట్రికల్ గూడ్స్ మీద, సో తర్వాత ఫెర్టిలైజర్స్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ మెయింటైన్ చేయాలంటే మిల్క్ ప్యాకెట్స్, ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్ మీద యూజ్ చేస్తాం. అదే ఎలక్ట్రికల్ గూడ్స్ అయితే అవసరం లేదు, వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉండవు, నో నీడ్. బట్ కానీ ఒక ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తున్నప్పుడు దాని మీద అయితే కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అలాంటప్పుడు బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఎలా చేయాలనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ఎనీవన్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? సో నెక్స్ట్ వన్ చూడండి, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మన బిజినెస్ రెగ్యులర్గా ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం రెగ్యులర్గా ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తూ ఉంటామో వారికి మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మనం ఒక పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇస్తాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలి, 500, 400. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆర్డర్ నెంబర్తో మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటాం. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఎవరైతే స్టాక్ ఇస్తున్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి నువ్వు పెట్టిన ఆర్డర్ నెంబర్కి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని నువ్వు పెట్టిన ఆర్డర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటారు. ఇంకా స్టాక్ పంపించరు. సో నువ్వు ఆర్డర్ పెట్టావు 1 వీక్ ముందుగా, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు, అంతే. అంతవరకు డీల్ అలా. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఫోన్ చేసి ఆ ఆర్డర్ పెట్టుకున్న క్వాంటిటీ నుంచి ఒక 15, 100 లేదంటే ఒక 10 వద్దని చెప్పారు. 500 ఆర్డర్ పెట్టారు. 500లో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఒక 50 వద్దని చెప్పారు. అంటే అడిగి 450 అవుతాయి. సో ఎప్పుడైతే మీరు ఫోన్ చేసి చెప్తారో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా మీకు స్టాక్ అనేది పంపిస్తారు 450తో. పంపించిన తర్వాత దాంట్లో మళ్ళీ కొన్ని డ్యామేజ్ జరిగినాయి, ఒక 50 డ్యామేజ్ జరిగినాయి. మళ్ళీ ఏం చేస్తారు, డెబిట్ నోట్ అనేది చేస్తారు. సో ఈ ప్రాసెస్ పర్చేజ్ ఆర్డర్లో ఎలా మెయింటైన్ చేయాలి అనేది టుడే క్లాస్లో చూద్దాం. సో చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ SS-001, రిసిప్ట్ నోట్ ST-01. మీకు ఒకవేళ మెటీరియల్ లేకపోతే ఆర్డర్ ట్రాకింగ్ నెంబర్ రాసుకోండి, ST-01 రిసిప్ట్ నోట్లో. రిజెక్షన్ అవుట్, పర్చేజ్ ఇన్వాయిస్, డెబిట్ నోట్. ఇది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇది రియల్ టైంలో మీకు అవసరం అవుతుంది. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఇయర్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్లో ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా GST కామన్ 37. కంట్రోల్ ఇయర్, కంట్రోల్ ఇయర్. వోచర్స్, అదర్ వోచర్స్, సో ఇన్యాక్టివ్, పర్చేజ్ ఆర్డర్. ఇవి ఇన్యాక్టివ్లో ఉంటే వీటిని యాక్టివేట్ చేసుకోవాలి. Ctrl+F9. చూసారా, పర్చేజ్ ఆర్డర్ అని వచ్చింది. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్? సన్షైన్ కంప్యూటర్స్. సన్రీ కేటర్స్. ఆర్డర్ నెంబర్ SS-001.
monitor, %, 100, 3500. RAM, 18%, 100, 1200. హార్డ్ డిస్క్, మీరు కూడా రియల్ టైంలో ఎంత స్పీడ్గా ఆపరేట్ చేయాలి మా వర్క్, అప్పుడే కొంచెం మనకు హైక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న పిల్లల్లాగా మనం చిన్నగా టైప్ చేస్తూ ఉన్నామంటే అసలు వీళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారో అనిపిస్తుంది. సిస్టమ్ వర్క్ ఇంత స్పీడ్గా మీరు ఆపరేట్ చేయాలి. ఒక వర్క్ని ఎంత స్పీడ్గా నువ్వు కంప్లీట్ చేస్తున్నావు అనేది ఏ వర్క్లో అయినా చూస్తారు ఓనర్. మన చిన్న పిల్లల్లాగా టైప్ చేసుకుంటూ ఉన్నామనుకో అసలు వీళ్ళు ఫస్ట్ టైం కంప్యూటర్ పట్టుకుంటున్నారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ మనకు రానివ్వకూడదు. స్పీడ్గా ఆపరేట్ చేసేయాలి. చూడండి, టోటల్గా 400 క్వాంటిటీ, మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100. సో టోటల్గా SS-001 అనే నెంబర్తో 400 మనం సన్సైన్ కంప్యూటర్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. సో వాళ్ళు జస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ అదర్ వోచర్స్, సో ఇన్యాక్టివ్, రిసిప్ట్ నోట్, Alt+F9. జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సన్సైన్ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత నువ్వు ఆల్రెడీ పైన ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చింటావు కదా, దాన్ని జస్ట్ సెలెక్ట్ చేయండి, SS-001. ఆటోమేటిక్గా 400 క్వాంటిటీ వచ్చి పడిపోతాయి ఈ ప్లేస్లోకి వచ్చేసాయా. జస్ట్ వీటికి ఏం చేయాలంటే మనం పెట్టుకున్న ఆర్డర్ నెంబర్కు వాళ్ళు ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటారు అంతే. ST-01 ఇక్కడ ట్రాకింగ్ నెంబర్, మీకు మెటీరియల్ లేకపోతే రాసుకున్నాడు ఇక్కడ ST-01 ఒకటే ఉంటుంది. న్యూ నెంబర్ ST-01, Ctrl+C కాపీ. సేవ్ అంతే. తర్వాత మళ్ళీ నువ్వు ఫోన్ చేసి వద్దని చెప్పావు, ఒక 10 వద్దని చెప్పావు, సో ఇన్యాక్టివ్, రిజెక్షన్, అవుట్. ఆ 400లో హార్డ్ డిస్క్ 10 వద్దని చెప్పావు, రిటర్న్ 10 హార్డ్ డిస్క్, ఇంకా పంపించలేదు అతను. ఏదా నుంచి తగ్గించాలి, ట్రాకింగ్ నెంబర్ ST-01 నుంచి తగ్గించాలి 10. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించావు. సో మెయిన్ ఇన్వాయిస్లో ST-01 నుంచి అది వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేయండి. డేటా వచ్చి పడిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా డేటా చూడండి, మానిటర్ 100, హార్డ్ డిస్క్ 100, హార్డ్ డిస్క్ 90, ర్యామ్ 100, కీబోర్డ్ 100, 390. ఒక 10 లెస్ అయినాయి, సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని కీబోర్డ్ ప్రాబ్లం వచ్చింది, డెబిట్ నోట్, సన్సైన్ కంప్యూటర్స్, కీబోర్డ్స్ 20 కీబోర్డ్స్, రేటు ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది, ట్యాక్స్ ఇవ్వాలి. సేవ్ చేయాలి, ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ టేబుల్లో చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ ఏం మనకి హైలైట్ అవ్వదు. స్టాక్ సమ్మరీ, టోటల్గా 400 ఆర్డర్ పెడితే 370 వచ్చాయి. F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్.
అకౌంట్ బుక్స్, పర్చేజ్, స్టాటిస్టిక్స్. డెబిట్ నోట్లో ఒకటి ఉంది, పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్, రిజెక్షన్స్ అవుట్, స్టాక్ ఐటమ్స్, లెడ్జర్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, జిఎస్టి రిపోర్ట్స్, నార్మల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇలా ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ అనేది మనం చేయాలి. సేల్స్ ఆర్డర్ కూడా అన్ని ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్ మీరు చేయండి. ఇప్పుడు మనము మన బిజినెస్ కస్టమర్స్కి ఇవ్వటం సేల్స్ ఆర్డర్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. అరే బాబు, మీకు కావాల్సిన వస్తువులన్నీ నా కంపెనీలో ఉన్నాయి, మాకు ఆర్డర్ పెట్టుకోండి, మేము మీకు ఇస్తామని చెప్తాం. అది వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మనకి సేల్స్ ఆర్డర్ అవుతుంది. దీని ప్రాసెస్ ఏంటి? సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. ఇంతే. ఇప్పుడు పర్చేస్కి ఎలా చేస్తావో దీనికి కూడా అలాగే చేయాలి. దీనికి కూడా ఒక ఆర్డర్ నెంబర్ ఉంటుంది. సో తర్వాత దీనికి కూడా ఒక డెలివరీ నోట్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి గైస్, ఈ 4 మీరు చేయండి టుమారో క్లాస్కి. ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా, హలో చెప్పండి brother. సార్. హలో సార్. సార్, క్యాపిటల్ రిజర్వ్ అనేది ఏంటి సార్? అసలు ఏ ఫంక్షన్ కి యూజ్ చేసుకోవాలి? మాక్సిమం F7 ఆర్ F5 బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, యాక్చువల్ గా క్యాపిటల్ F7 or రిజర్వ్ కానీ F5. జనరల్ ఓకే. రిజర్వ్ కానీ మంత్ ఇయర్ ఎండింగ్ లో యూజ్ చేస్తాం. బాగా బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టుకుంటాం. లాస్ట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ జీరో చేసి క్యాపిటల్ కలిపే ముందు ఓకే. కొంత అమౌంట్ దాంట్లో నుంచి తీసి పక్కన పెట్టుకుంటాం. ఏదైనా ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఓకే, అలాంటి వాటికి యూజ్ చేస్తాం. అది ఓకే. యా, ఓకే. డన్ గైస్. ఓకే. అవి థ్యాంక్ యూ. చేసేయండి. ఓకేనా? బాయ్.